ఐపీఎల్ సీజన్ 2025 భాగంగా మ్యాచ్ నెంబర్ 42 అయితే ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ ఆడబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఒక రివెంజ్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో అయితే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గెలిచి ఆ రెవెన్యూ తీర్చుకోవాలని 100కి 200% అయితే ట్రై చేస్తారు. ఇక ఈ మ్యాచ్ లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇక బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే సిమ్రన్ హెట్మైర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. ముందుగా వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 34 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 53 రన్లు కొట్టగలిగాడు. యావరేజ్ చూస్తే 26.5గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 155.9గా ఉంది. అలానే 2 సార్లు అవుట్ అయ్యాడు సిమ్రన్ హెట్మైర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో. భువనేశ్వర్ కుమార్ మరియు హేజల్వుడ్ అయితే లాస్ట్ మ్యాచ్ అగెయిన్స్ట్ పంజాబ్ కింగ్స్ లాస్ట్ డెప్త్ బౌలింగ్ కనబరిచింది అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు. ఇంతవరకు గత 18 ఏళ్ళగా ఆర్సీబీకి ఇటువంటి డెప్త్ బౌలింగ్ అయితే ఏ బౌలర్సే కానీ కనపరచలేకపోయారు. కానీ ఈ సీజన్ అయితే ఆ డెప్త్ బౌలింగ్ అనేది ఫుల్ఫిల్ చేస్తూ భువనేశ్వర్ కుమార్ మరియు హేజల్వుడ్ ఐ థింక్ 24 బాల్ యార్కర్లు వేసి కేవలం 20 రన్లేమో అంతే, సంథింగ్ 30 రన్స్ తక్కువే ఇచ్చియారంటే నాట్ అన్ ఈజీ జాబ్. అది కూడా డెప్త్ ఓవర్స్లో వాళ్ళకు సుశాంత్ సింగ్ మరియు మాకోయాన్స్ అని ఇటువంటి దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు. ఆ ప్లేయర్లని బ్యాక్ ఫుట్లో పెట్టారంటే ఆ మ్యాచ్లో డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. అదేవిధంగా రాజస్థాన్ అగెన్స్ట్గా కూడా కొనసాగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ వర్సెస్ జోష్ హేజల్వుడ్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 21 బాల్లో పార్టిసిపేట్ చేయగా అందులో 55 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 27.5గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే ఏకంగా 261.9గా ఉంది. అలానే 2 సార్లు అవుట్ అయ్యాడు యశస్వి జైస్వాల్ జోష్ హేజల్వుడ్ బౌలింగ్లో. ఇదైతే ఒక టాప్ నాచ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు, ఓపెనింగ్ బ్యాటిల్. ఎందుకంటే జోష్ హేజల్వుడ్ లెఫ్ట్ హ్యాండర్స్కి అద్భుతంగా వేస్తాడు. ఆ ఇనీషియల్ అవుట్ స్వింగర్తో సెటప్ చేసి ఆ తర్వాత మళ్ళీగా ఇన్ స్వింగ్ చేసి చాలా స్ట్రగుల్ చేస్తాడు లెఫ్ట్ హ్యాండర్లని. కాబట్టి యశస్వి జైస్వాల్ చాలా అద్భుతంగా ఆడే ప్లేయర్. లాస్ట్ టైం ఇతడు ఆర్సీబీ పైన 75 రన్లు కొట్టాడు. కాబట్టి ఆర్సీబీ పైన నుంచి ఇతడు అతని ఫామ్ని షిఫ్ట్ చేశాడు. ఈవెన్ రీసెంట్గా చూసినా కూడా లాస్ట్ 5 ఇన్నింగ్స్లో అతడు కన్సిస్టెంట్గా 5 50లు కొట్టాడంటే అతడు ఒక టాప్ నాచ్ ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ జోష్ హేజల్వుడ్ కూడా అద్భుతమైన బౌలింగ్ కనపరుస్తూనే ఉన్నాడు. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే దేవదత్ పత్తికల్ వర్సెస్ ఆర్చర్. ఇది మాత్రం ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 24 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 23 రన్లు కొట్టగలిగారు. యావరేజ్ చూస్తే 23గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 95.8గా ఉంది. అలానే ఒకసారి అవుట్ అయ్యాడు పట్టికల్ ఆర్చర్ బౌలింగ్లో. మెయిన్లీ ఇదైతే ఒక అద్భుతమైన బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేసు పవర్ ప్లేలో విరాట్ కోహ్లీ ఆర్ ఫిల్ సాల్ట్ ఫెయిల్ అయినట్లయితే డెఫినెట్లీ పట్టికల్ వచ్చి వీరిద్దరి మధ్యన బ్యాటిల్ అయితే 100కి 200% జరిగే అవకాశం ఉన్నాయి. దేవదత్ పట్టికల్ ఈ రీసెంట్ టైంలో ఎటువంటి ఫామ్లో ఉన్నాడని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు లాస్ట్ జరిగిన 2 మ్యాచెస్లో ఆర్సీబీకి విన్నింగ్ నాక్ అయితే ఆడి చూపించాడు. కాబట్టి అదే ఫామ్ ఈ మ్యాచ్లో కూడా కొనసాగించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే ఫిల్ సాల్ట్ వర్సెస్ కుమార కార్తికేయ. ఇది మాత్రం ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ముందుగా వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే 5 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 8 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 8గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 160గా ఉంది. అలానే ఒకసారి అవుట్ చేశాడు. కుమార కార్తికేయ ఒక లెగ్ స్పిన్నర్. అలానే మిస్టరీని కూడా యాడ్ చేస్తాడు. ఆ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్తో హాఫ్ స్పిన్ వేస్తాడు, గుగ్లీస్ వేస్తాడు, కారం బాల్స్ మరియు ఇటువంటి అన్ని బాల్ అవుతాడు. అన్ని వెరైటీ గల బాల్లో వేయగలుగుతాడు. ఇటువంటి వెరైటీస్ వేసే బౌలర్లని ఫారెన్ బ్యాట్స్మెన్స్ అసలే పిక్ చేయలేరు. అందులో ఫిల్ సాల్ట్ ఒకడు. ఇతడు బ్యాట్ని అడ్డంగా ఊపేస్తాడు ఇటువంటి మిస్టరీ స్పిన్నర్స్ వచ్చినప్పుడు. అది మనము కుమార్ కార్తికేయ బౌలింగ్లో కూడా చూసాము. లాస్ట్ టైం వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఫిల్ సాల్ట్ అలానే అడ్డంగా ఊపేశాడు. బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే రియాన్ పరాగ్ వర్సెస్ శ్రేయాస్ శర్మ. ఇది కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. మెయిన్లీ శ్రేయాస్ శర్మ అయితే లాస్ట్ మ్యాచ్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు అగెన్స్ట్ పంజాబ్ కింగ్స్. కాబట్టి అదే ఫామ్ని కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈవెన్ అక్కడ తీసింది కూడా ఒక మంచి ఫామ్లో ఉన్న ఫారెన్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ మరియు అతడు ఆస్ట్రేలియన్ దిగ్గజ ప్లేయర్ అయిన మార్కస్ స్టోయినిస్ కూడా అవుట్ చేసి పడేశాడు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ని ఇక్కడ క్యారీ ఓవర్ చేసి మళ్ళీ రియాక్ పరాగ్ పైన అయితే ఆ కాన్ఫిడెన్స్ ఫుల్ ఆఫ్గా చూపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రియాన్ పరాగ్ అయితే ఆ కెప్టెన్సీ ప్రెషర్ చాలా ఎక్కువ కనపడుతుంది. కాబట్టి అతడు బ్యాట్ నుంచి పెద్దగా అయితే రన్స్ లీక్ కావడం లేదు. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 7 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 13 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 13గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 185.7గా ఉంది. అలానే ఇంతవరకు ఒకసారి కూడా అవుట్ కాలేదు. బహుశా ఈ మ్యాచ్లో అవుట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే.